కంటిన్యూ చేస్తారు. ఓటు యు బ్రహ్మనాయుడు. నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ న్యూస్. నిజం ఇదే మా ఇజం. సో మొత్తానికి కనుక చూస్తే ఆంధ్రప్రదేశ్లో కూటమి విజయం దశగా దూసుకుపోతున్న పరిస్థితులు స్పష్టంగా కనపడతా ఉన్నాయి. వైనాట్ 175 అంటూ ప్రగల్భాలు పలికిన వైసీపీ అభ్యర్థులు సగం రౌండ్లు ముగియక ముందే కౌంటింగ్ కేంద్రాల నుంచి నిష్క్రమిస్తున్నటువంటి విజువల్స్ అయితే మనం ఇంతకుముందు కూడా ప్లే చేశాం. కొడాలి నాని లాంటి వాళ్ళు, వల్లభనేని వంశీ లాంటి వాళ్ళు కౌంటింగ్ కేంద్రాల నుంచి పరుగులు పెట్టినటువంటి పరిస్థితులు అయితే చూసాం. సో మొత్తానికి చూస్తే కూటమిని ఏకతాటి మీదకి తీసుకొని వచ్చి కూటమి విజయం దిశగా ముందుకు వెళ్ళటానికి తనదైనటువంటి పాత్ర పోషించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూటమి ఉద్దేశించి, అదేవిధంగా వైసీపీని ఉద్దేశించి ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. గతంలో మాట్లాడినటువంటి అంశాలు. గుర్తుపెట్టుకో, అర్ధపాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు, మా పార్టీ జనసేనే కాదు. జగన్ గుర్తుపెట్టుకో, అర్ధపాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు, మా పార్టీ జనసేనే కాదు. జగన్ గుర్తుపెట్టుకో, అర్ధపాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు, మా పార్టీ జనసేనే కాదు. జగన్ సామాన్యుడు రాజకీయం చేస్తే ఇలాగే ఉంటది. వ్యూహాలు వేస్తాం, పొత్తులు పెట్టుకుంటాం, నీ కోటలు బద్దల కొడతాం.